గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. ఏ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం మాతృహృదయ నిర్వేదం నిర్వేదం నిర్వేదం. ఏంద్ర బాబు అట్ట ఎడుతావున్నా ఏదో మానం భంగం అంట ఉన్నావు, ఏమైంది? నేనేమనుకోనే మొత్తం పులిగా చెప్పారు. అమ్మాయ ఇది నా ముచ్చట కాదు. రాజకీయాల కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వైసీపీ దుర్మార్గుల గురించి పాడుతున్నాను. ఆ పూనం కౌరు ఇప్పుడు నోరు విప్పి చెబుతుంటే రక్తం మరుగుతుంది మాయా. నేవేరా బాబు, అసలు మాగతాను ఉన్నోడు ఎవడైనా రాజకీయాల్లో ఎదుటివాడిని ఢీ కొట్టాలంటే సిద్ధాంతాలతో కొట్టాల. కానీ పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేక అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒక ఆడపిల్లని అడ్వెట్టేసుకుని చేసిన నీస రాజకీయం చూస్తుంటే చిచ్చే ఆ చేయమేస్తుందా. జగన్ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు కడప నుంచి వచ్చి పవన్ మీద లేనిపోను చెప్పాలని ఆమెను ఎంతలా ఏదించాడు ఇప్పుడు బయటపడింది కదా. అదే కదా మాయా అసలు విషయం. కోట్లు ఇస్తా ఉన్నారు, పదవులు ఇస్తా ఉన్నారు, అది కుదరకపోతే నగ్న వీడియోలు పెడతామని బ్లాక్ మెయిల్ చేశారట. అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ ఆ రోజుల్లో పవన్ వ్యక్తిత్వం మీద చేసిన కామెంట్లు గుర్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. నలుగురు పెళ్ళాలు కార్లు మార్చినట్టు పెళ్ళాలు మారుతాడు అని ఎంత నీతంగా వాగాడు. ఒక ఆడపిల్లతో ఇవన్నీ చెప్పించాలని చూచారంటే వీళ్ళకి అసలు చిగ్గు ఎగ్గు ఏమన్నా ఉన్నాయంటావా మాయా? వీళ్ళ సంస్కారమే అంతరా. దానికి తోడు ఆ పోసాన్ లాంటి వాళ్ళని ఉసుగొలిపి పవన్ కుటుంబ సభ్యుల మీద ఆ ఆడపిల్లల మీద ఎంత దారుణమైన మాటలు అనిపించారు. పూనం కవరికి కడుపు కాకరకాయ వచ్చిందని ఆ పోసానగడు వాగిన చెత్త వాగుడు వల్ల పాపం ఆ పిల్ల పెళ్లి ఆగిపోయిందట. వాళ్ళ అమ్మకు గుండెపోటు వచ్చిందట. ఒక ఆడకూతురు జీవితాన్ని సర్వనాశనం చేసి దాన్ని రాజకీయంగా వాడుకోవడం చూస్తా ఉంటే చిచే అనిపిస్తా ఉందరా ఓబు. అందుకే కదా మాయా ఆ ఆడపిల్ల కన్నీళ్ళన్నీ ఉచిరి తగిలే కదా జగన్ 151 నుంచి 11 ఏళ్ళకు పడిపోయాడు. పోచాను ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ జైలు చుట్టూ తిరుగుతున్నాడు. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టడానికి ఇదే నిదర్శనమయ్యా. అప్పట్లో ప్యాకేజీలో బెదిరింపులకు భయపడే పూనం కౌరు ఏదో మాట్లాడింది, కానీ ఇప్పుడు ప్రభుత్వం మరేక అసలు నిజాలు కక్కేస్తుంది. అసలు ఆడవాళ్ళని అడ్వెట్టేసుకుని రాజకీయం చేయడం జగన్కి ఆయన కింది స్థాయి నేతలకు అలవాటే కదరా. సొంత శైలి మీద సోషల్ మీడియా సైకిల్ను వదిలినప్పుడు లేని సిగ్గు ఒక హీరోయిన్ జీవితంతో ఆడుకున్నప్పుడు ఉంటుందా? మాగితనం ఉన్నోడు ఎవడైనా ఇలాంటి పనులు చేస్తాడా? చచ్చిన మాగితనానికి ఇవన్నీ నిదర్శనాలు కాక మరి ఏంటంట. నిజమేమయ్యా, సాక్షి టీవీలో వాళ్ళు సోషల్ మీడియాలో పూనం కౌరు ట్వీట్ల మీద ఎంత రద్దు చేశారు. త్రివిక్రమని పవన్ ని దెబ్బతీయాలని ఎంతలా ప్రాకులాడారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ తొనకలేదు, బెదలేదు. తాటాకి జప్పులకు భయపడే బ్లాడ్ కాదు కదా. అందుకే ఆ టాపిక్ మీద అసలు మాట్లాడనే లేదు మాయా. నిజం రావు, ఈ దెబ్బతో చరిత్ర పుటల్లో జగన్ ఒక నీచమైన నాయకుడిగా మిగిలిపోవడం ఖాయం. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణమైన ఆ కడపరెడ్డి ఎవరో, ఆ పోసాని అనుకున్న సూత్రధారులు ఎవరో ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది. పూనం కౌర్ కామెంట్స్ తో వైసీపీకి మొచ్చేమటలు పడుతున్నాయి. చూస్తుండి మాయా, ఆడదాని ఉచిరి తగిలితే రాజ్యాలు కూలిపోయాయి. ఇక జగన్ పార్టీ అంతా ఎన్ని పాపాలు మూట కట్టుకున్న ఫ్యాన్ పార్టీ పూర్తిగా రెక్కలు విరిగిపోయి ఆహుతులు పట్టడం ఖాయం. నిజమేరా ఓబు, కాలకంట నీరు చూసిన జగన్ రెడ్డి పాతాల్లోకాన్ని పడిపోయాడు కదా. ఇంక లేచే ప్రసక్తి లేదు. ఆ పాపమే ఈ ప్యాన్ శాశ్వతంగా ఆపేస్తుంది, చూస్తా ఉండు. అంతేనంటావా? ఓ దుర్యోధనుడే ఏమయ్యాడు, ఓ దుశ్శాసనుడు ఏమయ్యాడు, ఓ కీచకుడు ఏమయ్యాడు. ఏమయ్యారు? అంతమయ్యారు. కలియుగంలో కూడా ధర్మం ఉందరా, అదే నడిపిస్తుంది చూడు. అందుకేగా వైనాట్ 175 అని విరవీగిన బడాయి బసవన్లు కొమ్ములు విరిసింది. జగన్నాసురుడు రక్త చరిత్రతో ఇవన్నీ కొన్ని పేజీలే, మరిన్ని బయటికి రావాల్సి ఉంది. మనం చదవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇంకా మిగిలే ఉందిరా ఓబు. అప్పుడు ఆలోచిద్దాంలే జగన్ రెడ్డి భవితవ్యం గురించి. నువ్వు ఇంక ఇంటికి పో, లేదంటే నీ భవితవ్యం తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ లో నాకు స్పష్టంగా కనపడతా ఉంది. అదిగో మీ ఆడవాళ్ళు ఇటే వస్తా ఉంది రోయ్, ఎల్రోయ్ ఓబు వెళ్ళు. వామ్మో, బ్రతుకుంటే బహిచాకి దీన్ని బస్ స్టాండ్లో తొంగుంటామాయో. మా ఆవిడతో మాత్రం పెట్టుకోను. నేను పోతున్నా మాయా, నేను పోతున్నా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.